కల్తీ మద్యం తయారీ కేంద్రాలపై అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఆదివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ రాజంపేట కేంద్రంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న 2 ముఠా సభ్యులను ఎక్సైజ్ సిఐ మల్లిక అరెస్ట్ చేశామని తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా రాజంపేట మండలం బోయినపల్లిలో భారీగా కల్తీ మద్యం తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 1500 లీటర్ల ప్రాణాంతకమైన కల్తీ స్పిరిట్ను ఆమె స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మద్యము తయారు చేస్తున్న ఓబులవారిపల్లె మండలం చిన్నంపల్లెకు చెందిన జగన్ రాజు, పెనగలూరు మండలం చక్రంపేటకు చెందిన సురేష్ కుమార్ రెడ్డిలు కేరళ రాష్ట్రంలోని దీప పలకాయము సహాయంతో ఈ స్పిరిట్ను తెచ్చి కల్తీ మద్యం తయారు చేయడానికి సిద్ధమయ్యారనే విషయాన్ని ముందస్తుగా తెలుసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని కడప జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజు తెలిపారు. జగన్ రాజు, సురేష్ కుమార్ రెడ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కల్తీ మద్యం ముఠాను అరెస్ట్ చేసి ప్రజలకు ప్రాణాలు కాపాడినందుకు రాజంపేట ఎక్సైజ్ సిఐ మల్లిక సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ జయరాజు అభినందించారు. एक्साइज कड़प असिस्टेंट कमिश्नर कड़प एक्साइज सूपरिटेंडेंट अన్నమయ్య వీళ్ళందరం కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 24వ తారీఖున బోయంపల్లి అనే గ్రామంలో అక్రమ మద్యం తయారు చేయడం కోసం ఒక 50 క్యాన్ల స్పిరిట్ని అన్లోడ్ చేయడం జరిగింది ఒక గోడౌన్లో. దీన్ని మాకు ముందుగా వచ్చిన తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం నిన్న తెల్లవారుజామున ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వచ్చిన సమాచారంతో ఆ సిబ్బంది కలిసి 50 క్యాన్ల స్పిరిట్ని రైడ్ చేసి ఆ గోడౌన్ మీద రైడ్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని సీజ్ చేయడం జరిగింది. దీని కొరకు దీన్ని గోడౌన్లో దింపిన వ్యక్తుల కోసం గాలించగా 3 వ్యక్తులు తేలారు. దీంట్లో చిన్నం రాజు, జగన్ రాజు, చిన్నంపల్లి విలేజ్, ఓబులవారిపల్లి మండలం అనే వ్యక్తి దీనికి డబ్బు సరఫరా చేసి దీన్ని సరుకు కేరళలోని దీపు పలకాయం అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ స్పిరిట్ని తీసుకుని వచ్చారు. దీనికి సురేష్ కుమార్ రెడ్డి చక్రంపేట విలేజ్లో ఉన్న సురేష్ కుమార్ రెడ్డి అనే అతను సాయం చేసినారు. ఈ 3 కలిసి అక్రమ మద్యం తయారు చేయడం కోసం ఈ స్పిరిట్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు ఈ బాటిల్స్కి ఉపయోగించే క్యాప్స్, లేబుల్స్ని 1500, అదొక 1500, ఇదో 1500 ఈ కేరళ వ్యక్తి తీసుకుని రావడం జరిగింది. ఇంతలో రైల్వే కోడూరు స్టేషన్ పరిధిలో అప్పటికే ఒక అక్రమ మద్యం కేసు దొరకడం వల్ల వీళ్ళు అప్రమత్తమై దీన్ని ప్రజెంట్ సైలెంట్గా ఉండిపోయారు. తర్వాత తయారు చేసుకోవచ్చనే ఉద్దేశంతో దీన్ని సైలెంట్గా ఉంచారు. ఈలోపే మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి సమాచారం రావడం వల్ల మన రాజంపేట సిఐ గారితో కలిసి ఈ రైడ్ చేసి ఈ గోడౌన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని విషయం ఈ 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ నుంచి సమాచారం ఇంట్రాగేట్ చేస్తున్నాము. ఫర్దర్ సమాచారం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కేసుని తయారు చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మొత్తం 1500 లీటర్ల స్పిరిట్ దొరికింది. 50 క్యాన్లలో ఒక్కొక్క క్యాన్ 30 లీటర్ల 35 బాటిల్ 35 ఎంత విలువ ఉంటుంది సార్? 3,75,000 విలువ సార్. 3,75,000